స్టార్ట్ చేయనా మేడం? ఓకేనా? మీరు స్టార్ట్. ఓకే. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ ఛానల్ ద్వారా ప్రపంచమంతా ధ్యానమయం అవ్వాలని, శాకాహారమయం అవ్వాలని, పిరమిడ్స్ మయం అవ్వాలనే సంకల్పంతో ఈ ఛానల్ ని మనము స్టార్ట్ చేసాము. మరి ఈ 21 రోజులు కొత్త వారి కోసం ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యాన్ని మనము 11 గంటలకి మొదలు పెడుతున్నాం ఫ్రెండ్స్. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి మన ముందున్నారు సావిత్రి గారు గుంటూరు నుంచి. మేడం 2021 సంవత్సరంలో ఈ ధ్యాన సాధన ప్రారంభించారు. మహిళా ధ్యాన మహాచక్రంలో 4 రోజులు పత్రిగారి సాంగత్యంలో ధ్యానం చేసిన ఆవిడ మరి వెంటనే శాకాహార ర్యాలీస్ తిరగడము, 2022 జనవరిలో శాకాహార ర్యాలీకి వెళ్ళడము, అక్కడ ఆంజనేయులు గారి పరిచయం అవ్వడము, ఆయన ద్వారా రాఘవరావు గారి జూమ్ గురించి తెలుసుకోవడము, అప్పటి నుంచి కంటిన్యూషన్ లో ఆ జూమ్ సెషన్స్ లో పాల్గొనడం చేస్తూ ఉన్నారు. మొట్టమొదట్లో మేడము మానసిక అనారోగ్యంతో దీంట్లో స్టార్ట్ అయినప్పటికీ ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారో, ధ్యానం అనేది ఆరోగ్యం కోసం కాదు, ఆనందం కోసం, ఆత్మ జ్ఞానం కోసం అని తెలుసుకున్నారు. సో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము చేస్తూ మరి ఎన్నో సెషన్స్ లో క్లాస్ తీసుకుంటున్న మేడం కి ఈ రోజు మనము వెల్కమ్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు మేడం. ఓకే మేడం, ముందుగా మనకి ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. రోజు నా చేత ఎంతో నా ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఉన్నతంగా ఎదగటానికి నా చేత ఎంతో కృషి చేపిస్తున్నా, సరైన ధ్యానం చేపిస్తూ ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి, బ్రహ్మ రాజ్యలక్ష్మి మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ తిరుమల వాళ్ళకి ఆత్మ ప్రణామాలు. జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. నా పేరు సావిత్రి అండి. మేడం ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోరా సావిత్రి గారు? ఓకే మేడం, ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా మళ్ళీ? పర్లేదు. ఈ రోజు నేను తటవర్తి రాఘవరావు సార్ గారు రాసినటువంటి మాణిక్యేశ్వరి మాత సందేశాలు, అది పార్ట్ 1 అండి. ఆ బుక్ లో నుంచి హింసతో కూడుకున్న మాంసాహారం తినవద్దు, అది సందేశం. దాని గురించి నేను వివరిస్తాను. మరి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మనకు పత్రి గారు పదే పదే మాంసాహారం వద్దని చెప్తూ ఉంటారు. ఎక్కడ సభకు వెళ్ళినా ఫస్ట్ పాయింట్ ఇదే చెప్తారు పత్రి గారు, మాంసాహారం తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుచేతనంటే ఇది రుచికరమైనది, బలమైన ఆహారం అనుకుంటారు. ఇది అందరు ఏమనుకుంటారు, రుచిగా ఉంటది, బలంగా ఉంటది అని అంటారు. కానీ అది హింసతో కూడుకున్న ఆహారం. అటువంటి ఆహారం తినవద్దు అని మనకు మాణిక్యేశ్వరి మాత గాని, మన పత్రి గారు గాని ఎవరైనా చెప్పినా అదే చెప్తారు, అదే ఇస్తూ ఉంటారన్నమాట. మరి మాంసాహారం అంటే కోళ్లను, మేకలను, చేపలను ఎంత హింసించాల్సి వస్తుంది? ఆ మాంసాహారం ఎలా వస్తుంది? వాటిని, ఆ జీవుల్ని ఎంతగా హింసిస్తేనో అది వస్తుంది. మరి మనం గమనిస్తే ఆ చేపని కానీ, కోడిని కానీ, మేకని కానీ చంపేటప్పుడు మరి కాళ్ళ కింద వేసి తొక్కేస్తారంటండి. అలాగే ఆ మెడ తిప్పేస్తారు. ఆ పీక కోసి ఆ తల అట్లా కోసేసి ఆ పక్కన డబ్బాలో పడేస్తారు. అది కొట్టుకొని చస్తుంది. అసలు అది గిలగిలా కొట్టుకొని చస్తుంది.
మరి హిందువులైతే ఏ గొర్రెో మేకో అయితే దాన్ని అంటే తల వరకు కట్ చేస్తారు. అదే ముస్లింలు అయితే సగానికి కట్ చేస్తారంటండి. అలా కట్ చేస్తారంట. అంటే అది అలా రక్తం కార్చుకుంటూ ఇంకా అలా రక్తం కారుతూ ఆ రక్తంలోనే అలా కొట్టుకుంటూ ఒక్క అరగంట చూడండి, అది దాన్ని అలా కట్ చేసేస్తారు కదా, ఒక అరగంట సేపు దాని ప్రాణం విలవిలా అసలు కొట్టుకుంటూ ఎంతో నరకాన్ని అనుభవిస్తూ అది అనుభవిస్తుంది అన్నమాట. అంతగా దారుణంగా హింసిస్తున్నారు. మరి నిజంగా చూడండి, మరి మన వేలు తెగితే మరి మనకేదైనా కూరగాయలు కట్ చేసినా ఏదైనా పని చేసినా కొంచెం ఏలు కట్ అయితే మరి ఎంత బాధపడతాం మనం. మరి దానికి కూడా బాధ ఉండబట్టే కదా అంత గిలగిలా కొట్టుకుంది. మరి దానికి ఉంటది బాధ. అది దైవ స్వరూపమే కదా, మనం దైవ స్వరూపమే. అన్ని జీవులు 84 లక్షల జీవరాశులు దైవ స్వరూపాలే. మరి అది మనకి ఇంత చిన్న ఒక్క రవ్వ జస్ట్ అట్లా కట్ అయితేనే ఎంత బాధపడతామే. మరి దాని పీక కట్ చేస్తే అసలు అది ఎంత విలవిలా కొట్టుకుంటుంది, గిలగిలా కొట్టుకుంటుంది, ఎంత బాధపడుతుంది. అంత హింస చేస్తేనే కదా నిజంగా ఆహారం వచ్చింది. అంత హింస చేశారు కాబట్టే ఆహారం వచ్చింది, లేకపోతే ఏం రాదు కదా. అందుచేత అలాంటి హింసతో కూడుకున్న ఆహారం ఆవిడ తినవద్దు అంటారు మాణిక్యేశ్వరి మాత. ఆ హింసతో కూడుకున్న ఆహారం తీసుకోవద్దు అని చెప్తారు. ఎందుకు చెప్తారు వాళ్ళు గొప్ప యోగిని ఆవిడ. ఆవిడ గొప్ప యోగిని. మరి ఆ గొప్ప వాళ్ళ యొక్క యోగీశ్వరుల యొక్క సందేశాలన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళకన్నీ అవగాహన అయింది, అంతా తెలుసుకున్నారు కాబట్టే ఆ హింసతో కూడుకున్న ఆహారం వద్దు అని చెప్తారు. మరి అలాంటి పనులు నువ్వు చేయటం వల్ల, అంటే ఆ హింసతో సంబంధించిన పనులు నువ్వు చేయటం వల్ల అలాంటి హింసే నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఎలాంటి చేస్తావో నువ్వు అలాంటి హింస అనుభవించాల్సి వస్తుంది. అటువంటి నరకమే నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అందుచేత నువ్వు అలాంటి హింస అనుభవించకుండా ఉండడం కోసం ఆవిడ ఆ సందేశం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు యోగీశ్వరులు ఏం చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మన మంచే మన మేలే కోరుకుంటారు వాళ్ళు. నువ్వు ఎలాంటి హింస చేస్తావో అలాంటి హింస అనుభవిస్తావు కాబట్టి అలాంటి చేయవద్దు అని మనకి చెప్తారనమాట. వాళ్ళు సందేశం ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకోండి, బాధ ఒక అనారోగ్య సమస్యతో కానీ ఆర్థిక సమస్యతో కానీ వెళితే వాళ్ళు మన మంచే కోరుతారు, మన లాభమే కోరుతారు, మన హితమే కోరుతారు వాళ్ళు. మరి వాళ్ళు మన బాగే కోరుతారు, మంచే కోరుతారు, హితమే కోరుతారు. మరి మనం లాభం పడాలనే కోరుతారు. అంతేకాని ఊరికే ఏదో చెప్పేసేయరండి, ఏదో అని అలా చెప్పరు. అది ముఖ్యంగా తినేవారికి తెలియదు. అది మాంసాహారం తినే వాళ్ళకి తెలియదు. ఎందుకు వాళ్ళు అట్లా చెప్తారు, ఏమైతుందిలే అని అనుకుంటారు అట్లా. సహజంగా వాళ్ళు ఏమనుకుంటారంటే మా తండ్రి తింటున్నాడు, తాత తింటున్నాడు, ముత్తాతలు తింటున్నారు, మా కుటుంబంలో వాళ్ళంతా మరి తరతరాలుగా ఆచారంగా వస్తుంది, తింటున్నాము, వస్తుంది కదా, అది మేము తింటాము, తప్పేంది, అది ఆహారమే కదా, అలా భావిస్తున్నారు వాళ్ళు. అది ఒక ఆహారం కింద వాళ్ళు అలా తీసుకుంటున్నారు, అలా భావిస్తున్నారు. మరి ఇంకా ఇప్పుడు ఆ తరతరాలుగా తండ్రి తాత ముత్తాతలు అలా తింటుంటే ఇంకా వీళ్ళు కూడా, ఈ పిల్లలు కూడా ఏం చేస్తారు, వీళ్ళ నుంచే వాళ్ళలాగా వీళ్ళు కూడా అలానే భావిస్తారు. అది ఒక ఆహారం కిందగానే భావిస్తారు. దాంట్లో ఒక జీవిని నేను హింసిస్తున్నాను, బాధిస్తున్నాను అని వీళ్ళకి తెలుసుకోరు. హింసిస్తున్నాను, బాధిస్తున్నాను, క్రూరంగా చంపుతున్నాను అనేది వాళ్ళకి తెలీదు. అది ఒక ఆహారమే అనుకుంటున్నారు. అలా నేను హింసిస్తున్నాను కదా, మళ్ళీ నేను అలాగే అనుభవిస్తాను అనేది వాళ్ళకి తెలియటం లేదు. ఏది చేస్తామో అది మనం కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏది చేస్తామో అది ఖచ్చితంగా అనుభవించే తీరుతామన్నమాట. ఎందుచేతనంటే మాణిక్యేశ్వర మాత లాంటి వాళ్ళకి మరి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు. వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నారు. వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి ఇవన్నీ తెలుసుకున్నారు. వాళ్ళు గత జన్మలే కాదు, మరి అందరి గత జన్మలు తెలుసుకున్నారు. వాళ్ళ గత జన్మలు కాదు, అందరి గత జన్మలు తెలుసుకున్నారు. తెలుసుకోవడమే కాదు, ఏ జన్మలలో వాళ్ళు ఎలాంటి కర్మలు చేశారు, అంటే వాళ్ళు ఏ కర్మలు చేశారు, వాటి ఫలితం ఎలాంటి, మరి ఫలితంగా ఎలాంటి కర్మలు అనుభవించబోతారు, అవన్నీ కూడా తెలుసుకోవటం జరిగిందనమాట. మరి ఏ జన్మల్లో వాళ్ళు ఎలాంటి కర్మలు చేశారు, వాటి ఫలితంగా ఎలాంటి కర్మలు అనుభవిస్తారో, ఎలాంటి కర్మలు అనుభవించబోతారో, అనుభవించారు, అనుభవించబోతారో ఇవన్నీ వాళ్ళకు తెలుసు. అందుచేత అలాంటి పరిస్థితి మనకు రాకూడదని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు.
ఎన్నో జన్మలు గడిస్తేనే కదా ఆ స్థాయికి వాళ్ళు వచ్చింది. మరి ఎన్నో జన్మలు గడిస్తేనే వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు. ఎన్నో తెలుసుకుంటేనే కదా, మరి ఎన్నో సాధనలు చేస్తేనే కదా వాళ్ళు ఆ స్థాయికి వచ్చింది. ఏమి చేయకుండా మరి వాళ్ళు ఆ స్థాయికి రాలేదు కదా! మరి వాళ్ళు ఆ సాధనలు చేశారు. ఎన్నో తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు. ఏమి చేయకుంటే ఏమి తెలీదు మనకి. అందుచేత వాళ్ళు అవన్నీ తెలుసుకున్నారు కాబట్టి మరి అందరికీ అలాంటి కష్టం కలగకూడదని చెప్తూ ఉంటారు. వాళ్ళు అవన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఆ కష్టం మనం పడకూడదని అలా మనకి చెప్తూ ఉంటారు. అందుకే హింసతో కూడుకున్నటువంటి మాంసాహారం తినొద్దు అని మాణిక్యేశ్వరి మాత స్పష్టంగా చెప్పారండి. మరి చాలా మంది మాంసం తింటేనే బలం, లేకపోతే నువ్వెలా పని చేస్తావు? పని చేయలేవు కదా! అంటూ ఉంటారు. మాంసాహారం తింటేనే మనం పని చేయగలుగుతాం. లేకపోతే చేయలేము అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది కొంచెం బాగా కష్టమైన పనులు చేయాలి అంటే రోడ్లు ఆహ్, కాలువలు కట్టేది, రోడ్లు అవన్నీ వేసేది. ఇంకా అలాంటి సంథింగ్ చాలా చాలా ఇంకా గట్టిగా స్ట్రాంగ్ అయిన పనులుంటాయి గదా! మరి అలాంటప్పుడు మనం మాంసాహారం తింటేనే పని చేయగలం, లేకపోతే లేము అలా భావిస్తూ ఉంటారు. నీకు ఓపిక ఎలా వస్తుంది? అలా ఇలా అని అనుకుంటూ ఉంటారు. అంటే బలం అని అనుకుంటారు కానీ, కాస్త ఆలోచించండి. శాకాహారం తినే వాళ్ళంతా పని చేయట్లేదా? మరి శాకాహారం తినే వాళ్ళంతా పనులు చేస్తున్నారుగా. ఏమైనా మంచాన మీద పడ్డారా? ఏం లేదు కదా! శాకాహారం తినేవారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళంతా వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు జీవించలేరు? చక్కగా జీవించగలరు. మరి చూడండి జంతువుల్లోనే మనకు కనుక చూసినట్లయితే శాకాహారం జంతువులు మరి ఏనుగు, ఒంటె మరి ఎద్దు, దున్నపోతు దేన్ని తీసుకున్నా సరే అవి ఎంత బలంగా ఉంటాయి. మరి ఎంతో బాగా బలంగా ఉంటాయి. అవన్నీ మరి శాకాహార జంతువులే కదా! అంటే బలమన్నది మాంసంలో కాదు. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. శాకాహారం తింటున్నా బలంగా ఉండేవి ఉన్నాయి. అందరి అంటే శాకాహారం తింటున్నా మరి ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవి గూడా ఉన్నాయి. మరి బలంగా ఉండేవి కూడా ఉన్నాయి. అది ఆళ్ళకున్న అపోహే. తినకపోతే బలం ఉండదు అనేటటువంటిది వాళ్ళకున్న అపోహ. అది ఒక అపోహే. పూర్వం నుంచి మరి ఆ మాటల పెద్దవాళ్ళంతా ఉంటారు గదా! ఇంట్లో తల్లి, తండ్రి, తాత, ముత్తాతలు అట్లా వాళ్ళు పెద్దవాళ్ళంతా అలా మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి అట్లా నాటుకుపోయింది మనసులో. బలం, బలం మాంసాహారం తింటే బలం అనేది అలా మనసులో నాటుకుపోయింది. అది తింటేనే మనం ఏదైనా చెయ్యగలము. లేకపోతే లేదు అనుకుంటారు. అది తింటేనే చేస్తామా? లేకపోతే లేదు. అలా వాళ్ళకలా నాటుకుపోయింది. కానీ తినకపోయినా అంతకంటే గొప్పగా జీవించవచ్చు. ఈ మధ్య ఆహ్, మరి క్రికెట్ ప్లేయర్స్ ఎవరో కూడా చెప్పారండి. మరి వాళ్ళు గూడా శాకాహారమే తిని మరి ఎంతో స్ట్రాంగ్‌గా మరి ఉన్నాము అని కూడా చెప్పారు. అంతేకాదు మాంసం తినడం వలన బుద్ధి మందగిస్తుంది. చూడండి మనం మాంసం తినటం వల్ల మన బుద్ధి మందగిస్తుంది. మరి తెలివితేటలు నశిస్తాయి. ఆలోచనా విధానం మారిపోతుంది. మరి హింసా ప్రవృత్తి పెరిగిపోతూ ఉంటుంది. ఇక రజోగుణంలో ఆ రజోగుణం పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మరి ఎన్నో రకాల అనర్థాలు జరుగుతాయి. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. మరి ఆవేశపడుతూ ఉంటారు. ఊరికే భార్యాభర్తలు బానే ఉంటారు. దేనికో దానికి గొడవలు పడుతూ ఉంటారు. మంచిగా ఉన్నట్టుంటారు. వెంటనే సడెన్‌గా గొడవలు పడుతూ ఉంటారు. దెబ్బలాడుకోవటం ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ మాంసాహారం వల్లే. హింస అనేది అలా పెరిగిపోతూ ఉంటదనమాట. ఆహారం తీసుకోవటం వల్ల. ఆ మాంసాహారం తీసుకోవటం వల్ల. అలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుచేత అటువంటి ఆహారం వద్దని మనకి ఋషులు, యోగీశ్వరులు మరి ఇలా మనకి మునీశ్వరులు ఇలా వీళ్ళంతా మరి గొప్ప గొప్ప వాళ్ళ ఎన్‌లైట్‌మెంట్ చెందిన వాళ్ళంతా చెప్తూ ఉంటారు మనకి. అంతేకాదు చాలా మందికి అదొక రుచికరమైన ఆహారం అనుకుంటారు. అది మాంసాహారం అనేది రుచికరమైనది అనుకుంటారు. ఆహారం చూస్తేనే వాళ్ళకి నోరూరుతుంది. మరి ఆ మాంసాహారం అది చూస్తేనే మరి వాళ్ళు కొంతమంది మాంసాహారం బిర్యానీ, మరి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇలా పేరు పలావు ఇలా చెప్తే వాళ్ళకి నోట్లో నీళ్లు ఊరిపోతాయన్నమాట. అలా అలా ఉంటూ ఉంటదన్నమాట వాళ్ళకి. అంటే వాళ్ళు అసలు ఆ బిర్యానీ గురించి అలా చెప్తూ ఉంటే ఇంక వాళ్ళు ఆ లొట్టలు వేస్తూ ఉంటారనమాట. నోట్లో నుంచి ఆ లాలాజలం ఊరిపోతూ ఉంటుంది. ఇంకా కొంతమందికేంటి అంటే
బయట నుంచి అలా కోడి వెళ్తూ ఉంటే ఆ కోడిని చూసి వాళ్ళకంట నోట్లో నీళ్లు ఊరుతాయంట. మామూలుగా ఏదైనా మామిడికాయ గాని, చింతకాయ గాని చూస్తే నోట్లో నీరు ఊరుతుంది. కానీ ఈ మాంసాహారం తినే వాళ్ళకి కోడిని చూసినా, పలావ్, బిర్యానీ లాంటివి చూస్తే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయంట. అసలు చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అలా వీళ్ళు వీళ్ళకి ఉంటూ ఉంటదన్నమాట. బాగా ఆ ఆహారమే తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అది ఒక ఆహారం కింద వాళ్ళలా ఆ మాంసాహారాన్ని ఆహారం కిందే భావిస్తూ ఉన్నారు. మరి హ్మ్. చాలా మంది మాంసం తింటేనే బలం. అదే ఇదైపోయింది. ఆ! గమనిస్తే కనుక ఆ మాంసాహారంతోనే బిర్యానీ అనుకుంటారు. అంటే ఆ మాంసాహారం ఆ ముక్కలేస్తేనే బిర్యానీ అనుకుంటారు. కానీ మనం ఆ శాకాహారంలో గూడా కూరగాయ ముక్కలేసుకొని చక్కగా చేసుకున్న అది గూడా చాలా బావుంటుంది. ఆహ్, మరి ఆ శాకాహారంలో ఎన్ని రుచులున్నయి. ఆ భగవంతుడు మనకి ఎన్ని ఇచ్చాడు శాకాహారంలో ఎన్ని రకాలున్నాయో, ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళకున్న అపోహే కానీ ఇంకేమీ లేదని చెప్తున్నారు. ఆ ఆహారం కోసం వాటిని హింసించి, మరి ఆ మాంసాహారం కోసం ఆ జంతువుల్ని హింసించి, మరి వాటిని నానా బీభత్సంగా వాటిని బాధించి, మరి అలా దాన్ని అలా మరి బాధిస్తాం గదా! మరి దాని ఫలితంగా మరి మనమే రోగాలతో ఎన్నో రకాలుగా నరకం అనుభవించాల్సి వస్తుంది. మరి ఇవన్నీ చేసే బదులు చక్కగా శాకాహారం తింటేనే బావుంటది గదా! అట్లా హింసించి తీసుకొని మన అనారోగ్య పాలవ్వటం ఎందుకు? చక్కగా హ్యాపీగా శాకాహారమే తీసుకోవచ్చు గదా! అలా చక్కగా జీవించొచ్చు గదా! అని చెప్తున్నారు. మరి అందుచేత పెద్దలు హింసకు దూరంగా ఉండాలి అని స్పష్టంగా చెబుతూ ఉంటారు. ఆ ఆహారంలో హింస దాగి ఉంది. ఆ ఆహారంలో మాంసాహారంలో హింస అనేది దాగి ఉంది. మరి బయట హోటల్స్‌కి మనం వెళ్ళామనుకోండి, ఆ ప్లేట్‌లో తెచ్చి పెడతారు. మనం అది ఒక ఆహారం కింద తీసేసుకుంటాం. కానీ దాల్ బయట మనం వాళ్ళ ఆహారం తయారు చేసే లోపలికెళ్ళి చూస్తే, అసలు ఎంత ఘోరంగా ఆ మేకల్ని, కోళ్ళని, జంతువుల్ని ఎలా చంపుతూ ఉంటారో, మరి మనం చూస్తే మనకు తెలుస్తుంది. మళ్ళీ పెళ్ళిళ్ళకి, పార్టీలకి మనం వెళ్ళామనుకోండి, ఆ ప్లేట్‌లో పెట్టి వడ్డిస్తూ ఉంటారు. అవి చూడటానికి బాగానే ఉంటాయి. కానీ దాంట్లో ఆ మషాలాలు వేస్తే మరి పచ్చి మాంసాహారం తినగలుగుతారా? తినలేరు. ఆ మాంసాహారాన్ని వండి, దాన్ని ఉడకబెట్టి, ఆ మషాలాలు శాకాహారానికి సంబంధించిన మషాలాలు, ఆ పప్పులు అవన్నీ వేస్తేనే మరి అది బాగుంటది తినగలుగుతారు. లేతే తినగలుగుతారా? ఏమీ తినలేరు. అలా మషాలాలు వేస్తేనే అది రుచిగా ఉంటుంది. పచ్చి మాంసం తినమంటే ఎవ్వడు తినడు. కానీ ఒక్కసారి మనం తయారు చేసే చోటుకి వెళ్లి మనం చూస్తే, ఆ గొర్రెలను కానీ, మేకలని కానీ, కోళ్ళని కానీ ఎంత ఘోరంగా చంపుతుంటారో మనం చూస్తే మనకు కనిపిస్తుంది. మన ఆనందం కోసం వాటిని అంత హింసించాలా అన్నది అప్పుడు మనం చూస్తే మనకి అర్థమవుతుంది. మరి మరి నిజంగా చాలా మంది ఆహారం చూసి తింటున్నారు. కానీ అది ఎలా తయారవుతుందో చూస్తే చాలా మంది అక్కడికి వెళ్లి చూస్తే దాన్ని ఎంత హింసిస్తున్నారో, అది ఎలా తయారు చేస్తారో చూస్తే ఇప్పుడు తినేవాళ్ళంట 50% తినరంటండి. 50% తీసుకోరంట. అంతెందుకు మీ ఇంట్లో కోడి ఉంటే చుట్టాలొచ్చినప్పుడు మన పెరట్లో కోళ్ళుంటాయి పెంచుతూ ఉంటారు. మరి బంధువులొస్తే ఆ కోళ్ళని చంపటానికి ప్రయత్నిస్తుంటే మరి ఇంట్లో చిన్న పిల్లలుంటారండి. ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఆ పిల్లల ముందు మనం చంపుతూ ఉంటే, ఆ కోడి గిలగిలా కొట్టుకుంటుంటే, ఆ పిల్లలు చూసి అల్లాడిపోతారు. తట్టుకోలేరోళ్ళసలు. అమ్మోయ్ బాబోయ్! అంటారు. వద్దు వద్దు అంటారు. ఆ పిల్లలు చంపొద్దు అంటారు ఆ చిన్న పిల్లలు. అప్పటి వరకు వాళ్ళు అంటే ఆ బాతుతో, కుందేలుతోటి, ఆ కోడితో, మేకతో ఆ పిల్లలు ఆడుకుంటారు. చక్కగా ఆడుకుంటూ ఉంటారు. దాన్ని చంపేస్తుంటే వాడెంత భయపడిపోతాడో ఆ పిల్లవాడు. భయపడుతుంటాడు, ఏడుస్తాడు, వద్దు అంటాడు. ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే, "నీకేం తెలీదు లోపలికి పోరా" అని లోపలికి పంపించేస్తారు. మరి వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మొదట్లో అలా మంచిగా ఉంటారు. ఇంకా వాళ్ళు కొంచెం ఎదిగే కొద్దీ చూస్తూ ఉంటే ఆ పిల్లలు గూడా మారిపోతారండి. వాళ్ళు పెడతారు గదా! మాంసాహారం, హింస అనేది ఇంక వాళ్ళలో అలా పెరిగిపోతూ ఉంటది. ఇంక వాళ్ళు సైలెంట్‌గా ఉంటారు. అట్లా వద్దు, చంపొద్దు అని గిలగిలా బాధపడేవాళ్ళు, ఇంకా అసలు వాళ్ళకింకా స్పందన ఉండదు.
కొన్నాళ్ళు పోయేసరికి ఇంకా ఆ పిల్లవాడే అంటే కొంచెం పెద్దవాడైతాడు కదా, ఇంకా ఆడే నేనే చంపుతా అని వస్తాడంటండి. మొట్టమొదట అలా ఉన్న పిల్లవాడు తయారవ్వడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే. వాడిని అలా తయారు చేశారు. మరి అందుచేత చిన్న పిల్లలని దేవుడితో పోలుస్తారు. మరి అంటారు కదా, 5, 6 సంవత్సరాల వరకు దేవుళ్ళతో సమానం పిల్లలు అంటారు. మరి అటువంటి దైవమైన ఆ చిన్న పిల్లవాడు దాన్ని చూసి విలవిలలాడుతున్నాడు అంటే అది దైవం ఇష్టపడలేదనే కదా. ఆ పిల్లవాడు ఆ కోడిని చంపుతుంటే విలవిలలాడుతున్నాడంటే ఆ దైవం ఆ బాబులో ఉన్నాడు కదా ఆ దైవం. అందుకని వాడు ఆ దైవంకి ఇష్టం లేదు చంపటం. పిల్లవాడిని దైవంతో పోల్చినప్పుడు ఆ హింస చూసి విలవిలలాడుతున్నాడు అంటే మరి దైవం ఇష్టపడలేదనే కదా. అలాంటి పని చేయవద్దనేగా. మీకేం తెలియదు అంటారు ఆ పిల్లవాడిని. మీకేం తెలియదు అంటారు. వీడికి తెలుసా? ఆ తల్లిదండ్రులకు ఏమైనా తెలుసా? దైవ స్వరూపమైనటువంటి ఆ పిల్లవాడికి తెలియంది వీళ్ళకేం తెలుసు? పిల్లలు చాలా అమాయకంగా ఉంటారండి. చాలా అమాయకంగా ఉంటారు. ఎందుచేతనంటే ఆ దైవ లక్షణాలు వారిలో ఉన్నాయి కాబట్టి. మాయా మర్మాలు వాళ్ళకేమీ తెలియవు. ఉన్నది ఉన్నట్టుగా అలా చెప్పేస్తారు. వాళ్ళు ఒప్పుకుంటారు పిల్లలు. ఎవరైనా వచ్చినప్పుడు మీ నాన్న ఉన్నారా అని అడుగుతారు. లోపలికి వచ్చి ఉన్నాడని చెప్తాడు ఆ బాబు. ఎవరో వచ్చారు డాడీ అని చెప్తాడు. లేడని చెప్పురా అంటే ఆ పిల్లవాడు ఏం చెప్తాడు బయటికి వచ్చి, లేనని చెప్పమన్నారు అని చెప్తాడు. ఇలా చెప్పేస్తాడు వాడు. ఎందుచేతనంటే వాడికి ఇంకా ఆ మాయా మర్మాలేమీ తెలియవు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ వచ్చిందనుకోండి, ఆ ఫోన్‌లో కూడా డాడీ ఉన్నాడా అంటే, లేనని చెప్పమన్నారని ఇలా ఇలా నిజంగా యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఆ పిల్లలు. వాళ్ళ అంత దైవ స్వరూపులు గదా. వాళ్ళు ఉన్నది ఉన్నట్టే చెప్తారు గానీ, వాళ్ళకసలు కల్మషం అనేదే ఉండదనమాట. అలా చెప్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏ మాయా మర్మాలు తెలియవు. అటువంటి వారు విలవిల్లాడుతున్నారంటే అక్కడ ఆ దైవం ఇష్టపడటం లేదనే గదా. వాళ్ళు బాధపడుతున్నారు, విలవిల్లాడుతున్నారంటే ఆ దైవం ఇష్టపడట్లేదనే అక్కడ. కానీ వీళ్ళకి తల్లిదండ్రులకి అర్థం కాదు. అటువంటి హింస చేసి దాన్ని ఆహారంగా ఎలా తీసుకుంటారు? అటువంటి ఆహారం తినవద్దు అని మాణిక్యేశ్వరి మాత ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మనము ఇవన్నీ తెలుసుకోవాలని చెప్తున్నారు. దాంట్లో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. యాక్చువల్‌గా ఆ మాంసాహారం గురించి మరి తటవర్తి సారు ఈ మాంసాహారం గురించే 9 ఎపిసోడ్‌లు చెప్పారండి. దేవుడికి దయ లేదా? దయ కలగాలంటే అలా 9 ఎపిసోడ్‌లు చెప్పారు. అన్నీ ఆ మాంసాహారం గురించే చెప్పారండి. అది మనం తటవర్తి సారు వాళ్ళది అది మరి టాపిక్ అవన్నీ ఉంటాయి. అది మనం కొడితే అందులో అవన్నీ వస్తాయండి. వినొచ్చు. తప్పకుండా వినాలి మనం. ఆ మాంసాహారం గురించి మనం గూడా చెప్పాలి. మరి కర్మ సిద్ధాంతం గురించి గూడా చెప్తున్నారండి. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఏ ఏమి నువ్వు అంటే ఏ ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. మనం ఏ కర్మ చేసామో అదే అనుభవిస్తాము. నువ్వు మంచి చేసుకుంటే నీకు మంచే జరుగుతుంది. మరి నువ్వు చెడు చేసుకుంటే నీకు చెడే జరుగుతుంది. నువ్వు పాపం చేస్తే నీకు దుఃఖం అనుభవిస్తావు. దేంటో రోగాలతో అనుభవిస్తావు. పత్రి గారు చెప్తారు కదా, మన పాపాలే మన రోగాలు అని. పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు. మరి రకరకాల పాపాలు రకరకాల రోగాలు అని పత్రి గారు చెప్తారు. మన పాపమే మన రోగాలు. అదే దుఃఖం మనకి. మరి నువ్వు పుణ్యం చేస్తే ఎంతో చక్కగా భోగాన్ని అనుభవిస్తావు. ఆ సుఖంతో, ఆ సుఖాలతో హ్యాపీగా ఉంటారు. మరి అందరికీ నువ్వు ఆనందాన్ని కలిగిస్తే నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు ఏది చేస్తే అదే, ఎటువంటిది చేస్తే ఆ కర్మే, అలాంటి ఫలితమే అనుభవిస్తావన్నమాట. మరి నువ్వు నష్టపరిచావనుకో ఎదుటివాడిని, నువ్వు నష్టపోతావు. వాడికి కష్టపెడితే కష్టం, వాడికి ఆనందాన్ని ఇస్తే ఆనందం, సంతోషాన్ని ఇస్తే సంతోషపడుతూ ఉంటావు. మరి నువ్వు వాడికి శాంతినిచ్చావు అంటే నువ్వు శాంతి ఇప్పుడు మనకి ప్రపంచికంగా చాలా మందికి లోకంలో చూస్తే ఎవ్వరికీ శాంతి లేదు. ఎందుకు లేదు? ఆ జీవుల్ని అలా హింసించటం వల్ల ఆ శాంతి అనేదే లేదు. అశాంతిగానే ఉంటారు. మరి సార్ చెప్పారు, తటవర్తి సారు, ఎక్కువగా ఈ మాంసాహారం తినేవాళ్ళే గుళ్ళకెళ్ళి ఎక్కువగా పూజలు చేస్తున్నారంట. ఎందుకు? వాళ్ళకి భయం. ఎక్కడ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ వస్తాయి. ఎక్కువగా వాళ్ళేనంటండి ఉంది ఇప్పుడు. బాగా పూజలు చేసేది, మొక్కులు మొక్కేది, ఇవన్నీ చేసేది వాళ్ళేనంట. ఎక్కువగా మాంసాహారం తీసుకునే వాళ్ళే. మరి మనం అందరికీ ధనాన్ని పంచితే పంచిపెట్టే మనకి ధనం పెరుగుతుంది. అలాగే మనం కొంచెం జ్ఞానం
పత్రి గారు చెప్తారు కదా, మనం ఏ నేర్చుకుంటే ఏ చెప్పండి, బి నేర్చుకుంటే బి చెప్పండి. కొంచెం జ్ఞానం నేర్చుకున్నాం అనుకో, ఆ జ్ఞానం మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఇవ్వటం, అలా మనం పుచ్చుకోవటం అనమాట. సృష్టిలో ఉన్న రహస్యం అదే. మరి శ్రీకృష్ణుల వారు చెప్పింది అదే. ఇది అర్థం కాక మనం ఏం చేస్తున్నాం? హింస చేస్తున్నాం. హింస చేస్తున్నాము. మరి ఆనందాన్ని కోరుకుంటున్నాం. అంతే కదా. హింస చేసి ఆనందాన్ని కోరుకుంటే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఆనందం ఇస్తే ఆనందమే వస్తుంది, హింస చేస్తే హింసే వస్తుంది. ఏది చేస్తే అదే వస్తుంది. ఒకటి ఇచ్చి ఇంకొకటి రమ్మంటే రానే రాదు. ఇది మనం బాగా బాగా అర్థం చేసుకోవాలి. మరి ఆ శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడు చెప్పాడు అంటే మరి అందులో సత్యమే ఉంటుంది. అది మనం ఒకసారి ఆలోచించాలి. మరి అందరూ ఆరాధనలు చేస్తున్నారు కానీ మరి కర్మను బట్టే మన జీవితం ఆధారపడింది అనేది అర్థం చేసుకోవట్లేదు. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. మరి కర్మల మీద దృష్టి పెడుతున్నారు కానీ ఆరాధనల మీద దృష్టి పెట్టట్లేదు. మరి భగవానుడు చెప్పింది ఒకటైతే మరి వీళ్ళు ఇంకొకటి చేస్తున్నారు. భగవంతుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. మరి గౌతమ బుద్ధుడు ఏం చెప్తున్నాడు అంటే, పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతిగా ఉంటదండి. పాపం చేసేటప్పుడు సుఖంగా ఉంటది. అది అనుభవించేటప్పుడు చూడాలి. అనారోగ్య సమస్య వచ్చిందంటే ఆ మంచం మీద పడి అసలు ఆ నరకం అనుభవించేటప్పుడు కడు దుర్భరంగా ఉంటుందంటండి. చాలా కడుపు దుర్భరంగా ఉంటుంది. మరి ఆ సుఖభ్రాంతితోటే పాపాలు ఎందుకు చేస్తారు? ఆ సుఖభ్రాంతితోటే పాపాలు చేస్తూ ఉంటారు. అంటే ఆ సుఖం అంటే ఏంటి? ఇంద్రియాలతో, ఈ ఇంద్రియాలు అంటే ఈ కళ్ళతో, ఈ చెవులతో, ముక్కు, ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం అనమాట. ఇవి సుఖంగా, ఈ ఇంద్రియాల సుఖం కోసమే మనం ఈ పాపాలన్నీ చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉంటారు. మరి అంటే ఈ కళ్ళతో నచ్చినవి చూస్తూ ఉంటారు, నచ్చిన పాటలు వింటాం, నచ్చిన సువాసనలు మరి ఆగ్రాణిస్తూ ఉంటారు. అంటే ఈ నచ్చిన ఆహారం అంటే ఇంకా మనం హ్యాపీగా మన రుచి కోసం ఆ జంతువుల్ని మనం హింసిస్తూ ఉన్నాము. అలా అసలు మరి శాకాహారం చక్కగా తీసుకోవచ్చు కదా. ఆ మాంసాహారం తీసుకొని ఆ బాధలు పడేది ఎందుకు? ఆ మాంసాహారం అలా తీసుకొని అలా వాటిని హింసిస్తూ ఉంటారు. అంటే మన సుఖం కోసం వాటిని బాధ పెడుతున్నాం అనమాట. మరి అలాగే మరి వశిష్ఠులు వారు ఏం చెప్పారు అంటే, నువ్వు చేసిన కర్మలకు మించి వేరే దైవం కానీ ప్రారబ్ధం కానీ ఏమీ లేదు అని చెప్తున్నారు. దైవం కానీ ప్రారబ్ధం కానీ ఏమీ లేదు అని చెప్తున్నారు. అంటే నువ్వు చేసుకున్న కర్మను బట్టి నీ జీవితం ఆధారపడింది, అంతే కదా. మరి నువ్వు చేసుకున్న కర్మను బట్టి నీ జీవితం ఆధారపడి ఉంది. కానీ దైవం అంటూ ఏమీ లేదు. నీ కర్మే నీ దేవుడు అని చెప్తున్నారు. నీ కర్మే నీ దేవుడు. నువ్వు ఏమనుకుంటావంటే దేవుడు అనుకుంటావు. అయ్యో నాకు ఏదైనా సమస్య వచ్చినా, బాధ వచ్చినా, దేవుడు నన్ను ఇంత బాధ పెడుతున్నాడు, నన్ను ఇంత కష్టాలు చేస్తున్నాడు. కాదు. మనం కర్మ చేసి వచ్చాం కాబట్టి మనమే అనుభవించాలి అది. కానీ దైవం మీద తోసేస్తూ ఉంటారు. దేవుడికి దయ లేదు, దేవుడికి అని ఇట్లా మనం ఇంతగా బాధ పెడుతున్నారని ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటాం. మరి వశిష్ఠులు వారు ఏం చెప్పారు అంటే, ఈ కష్టం వచ్చింది అనే అభిప్రాయం అంటే వశిష్ఠులు వారు ఏమంటున్నారంటే, నీ కర్మే నాయన అంటున్నారు. దేవుడు కాదు, నువ్వు చేసుకున్న కర్మను బట్టే నువ్వే అనుభవిస్తున్నావు అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, వాళ్ళకి ఏమైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఇది నా ప్రారంధం ఇలా ఏడ్చింది అని మనం ఈ వర్డ్స్ కూడా వింటూ ఉంటాం. ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా సమస్యలు వచ్చినా, నా ప్రారంధం ఇలా ఏడ్చిందిలే అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మరి వశిష్ఠులు వారు ఏమంటున్నారంటే, ప్రారంధం కానీ దైవం కానీ వేరే ఏమీ లేదు, అంతా నీ కర్మే అని చెప్పడం జరిగింది. మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మ బట్టే ఉంటది కానీ అసలు అవన్నీ ఏమీ ఉండవని చెప్తున్నారు. మరి అందుకోసం మనం చక్కగా పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాన సాధన చేస్తూ, మరి శాకాహారం తీసుకుంటూ, అలాగే సజ్జన సాంగత్యం చేస్తూ, అలాగే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ, మన పరిధిలో మనం కొంత నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గురువులకి జూమ్లో పాల్గొన్న ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ. మీరు చెప్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నపిల్లలు పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును, ఆ పురటి కందు మనసులో దైవముండును, వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే అంత మనిషిలోని దేవుడే మాయమౌనులే. ఎలా మాయమవుతున్నాడు దేవుడు అనేది ఈరోజు మేడం చక్కగా చెప్పారు. ఎలా మాయమవుతున్నాడు దేవుడు? మాంసాహారాన్ని పెట్టడం వలన వాళ్ళలో ఉన్న దైవత్వం నశించి రాక్షసత్వం, అంటే ఫస్ట్ లో ఏడ్చిన పిల్లలే దాని తర్వాత వాళ్ళే తినడానికి రెడీగా, చంపడానికి రెడీ అవుతున్నారు. అంటే ఆహారాన్ని బట్టే ఆలోచన, ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నారో అలాంటి ఆలోచనలే వాళ్ళలో వృద్ధి చెందుతాయి. మరి మాంసాహారం అంటే పాపాహారం, విషాహారం. మాంసం వలన బలము రాదు ఫ్రెండ్స్. బలము అనేది అన్నిటికంటే బలమైన జంతువు ఏంటి? ఏనుగు. మరి ఏనుగు ఏం తింటుంది? ఏనుగు నడుగు, ఎద్దు నడుగు, ఎడారిలో ఒంటె నడుగు, దుక్కి దున్ని దుప్పి నడుగు. ఏమి తిని ఆ జీవుల్లో అంత శక్తి ఉన్నదో అని అంటున్నారు అక్కడ, కానీ బలం ఉన్నదో అని అనట్లేదు కదా. మరి అదే చెప్పారు మేడం కూడా ఇందాక. సో బలం అనేది కాదు, అది శక్తి రావాలి అంటే మరి ధ్యానం చేయాలి, శాకాహారం తీసుకోవాలి. చాలా అద్భుతంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మహాత్ములందరూ చెప్పిన సత్యం ఇది. బ్రహ్మర్షి పత్రిజీ చెప్పినా, సాయిబాబా చెప్పినా, రమణ మహర్షి చెప్పినా, బుద్ధుడు చెప్పినా, జీసస్ చెప్పినా, అల్లా చెప్పినా, ఎవరు చెప్పినా సత్యం ఒక్కటే. ఏంటి సత్యము? శాకాహారము అమృతాహారము. మరి శాకాహారాన్ని తీసుకోవాలి. అందుకే శాకాహార జగత్ అవ్వాలనే సంకల్పంతో మరి బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. మరి దాని గురించే ఈరోజు మనం తెలుసుకున్నాము. మరి మాంసాహారం వద్దు, శాకాహారం ముద్దు. మరి చక్కగా ఎవరైనా మాట్లాడతారా? మేడం చెప్పిన క్లాస్ గురించి ఎవరైనా ఒక 1 minute 2 minutes మాట్లాడాలంటే మాట్లాడండి. మేడం, బుద్ధి క్షీణిస్తుంది అంటే ఏంటి? ఏంటండి? బుద్ధి క్షీణిస్తుంది. ముక్తి క్వశ్చన్ అర్థం అవ్వాల. క్షీణిస్తుంది అంటే ఏంటి అని ముక్తి అన్నారా? బుద్ధి బుద్ధి క్షీణిస్తుందంటే బుద్ధి బుద్ధి యా, నాకు ముక్తి అన్నట్టు వినిపిస్తుంది. ఓకే ఓకే. సో బుద్ధి క్షీణిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే బుద్ధి తగ్గుతుంది అని అర్థం. ఎలా తగ్గుతుంది? మందమతులు అవుతే తగ్గుతుంది. ఎలా మందమతులు అవుతారు? ఆహారాన్ని బట్టి ఆలోచన. అవునా? మనం చూడండి, ఒక రోజంతా జ్యూసులు తీసుకున్నారనుకో, ఎంత తేలిగ్గా ఉంటది, బాడీ తేలిగ్గా ఉంటది, మైండ్ ఫ్రెష్ గా ఉంటది, చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేయగలుగుతాము. అదే నాన్ వెజ్ తిన్నప్పుడు బద్ధకం వచ్చేస్తది. అందుకే సండే రోజే పెడతారు చూడండి. చాలా మంది పేరెంట్స్ కి నాలెడ్జ్ ఎక్కువ కదా, సండే రోజు పెడతారు. ఎందుకంటే వాడు ఆ రోజు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, బద్ధకంగా ఉన్నా పర్లేదు అని. సో నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమవుతుంది? మత్తుగా ఉంటుంది. అప్పుడు బుద్ధి పనిచేయదు, అంటే బుద్ధి క్షీణిస్తుంది అని అర్థం అనమాట. మేడం అర్థమైందా? మేడం ఇలా మీరు చెప్పండి. మాంసాహారం తిని 1 నెల రోజులు ఉండండి, శాకాహారం తిని 1 నెల రోజులు ఉండి, ఎలా ఉంటుందో ప్రవర్తన, మన బిహేవియర్ కానీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది, వేరియేషన్ అనేది. అంతే. తినేవాళ్ళు మానేయాలి. చెప్పారు మేడం. సావిత్రి మేడం, నమస్తే మేడం. వస్తే మేడం ఏది మంచి చేస్తే మంచి వస్తుంది, ఏది ఇస్తే మనకి అది వస్తుందని చెప్పారు. అలాగే మన జానెడు నాలుక కోసం మాంసాహారాన్ని తింటున్నారు. దాని హింసించి తింటున్నారు, కానీ తినే వాళ్ళకి అది తెలియట్లేదు. మన శాకాహారంలో చాలా రకాలు వెరైటీస్ ఉన్నాయి. వాటిని తిని మనం ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. ఈ మాంసాహారం వల్ల తమోగుణ లక్షణాలు వస్తాయి. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, Ma'am, మరి చక్కగా ఇంకో డౌట్, ఇప్పుడు మనం ఊళ్ళల్లో ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి అంటారు కదా, వాళ్ళు దేవుళ్ళే కదా, కానీ వాళ్ళకి ఖచ్చితంగా మనము మేకలని బలిస్తాం కదా. మేడం అందుకనే అక్కడ మీరే చెప్తున్నారు బలి, అది నైవేద్యం కాదు. మీ మాటల్లోనే ఉంది బలి.
అంటే అక్కడ తప్పు కదా, బలి అనే వర్డే తప్పు కదా. బలి ఇస్తున్నారు అంటున్నారు అంటే చంపుతున్నారు అనే చెప్తున్నారు అక్కడ. అంటే పెద్దవాళ్ళు అసలు ఆ మూర్ఖం సాంప్రదాయాలు వచ్చినప్పటి నుంచే వాళ్ళ వర్డ్స్ లోనే ఉంది బలి అని చెప్పి. అది నైవేద్యము అన్నది. మనము టెంపుల్స్ లో పెట్టేదాన్ని నైవేద్యము అంటాం కదా. మరి దాన్ని ఎవరైనా నైవేద్యం అంటారా? అంటారా మేడం నైవేద్యం అని? ఆ వర్డ్ లోనే లేదు ఉంది మేడం. మేడం మీరు అన్నట్టు. ఆ వర్డ్ లోనే ఉంది బలి. సో బలి అనేది తప్పు. మన అమ్మ పిల్లల్ని మనం బలిస్తామా? కాదు, అమ్మ కోరుకుంటదా పిల్లల్ని? ఏమి కోరుకోదు కదా తల్లి ఉమ్. పిల్లల్ని. ఆ మ్యామ్ బలి మరి మన వాళ్ళు వచ్చి చెప్తారు కదా మ్యామ్, నా పండగ చేయాలి, నాకు ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే మిమ్మల్ని అవన్నీ సంతోషంగా ఉంచుతాను. వీళ్ళ కోసం పెట్టుకున్నది మేడం. వీళ్ళు తినాలని ఆ రుచి మరిగి వీళ్ళు అలా చేసుకున్నారు కానీ అదేమీ లేదంట. యాక్చువల్ గా అది మనస్సు ప్రభావం మేడం. వాళ్ళు ఎవరైతే వాళ్ళకి అమ్మవారు వస్తున్నారు అని అంటున్నారో అక్కడ వాళ్ళకి తెలియదు పాపం. నిజంగానే అమ్మవారు రావట్లేదు అనే విషయము. అమ్మవారు అయితే నిజంగా అమ్మ అయితే ఏ పిల్లల్ని బలి కోరదు. అది ఫండమెంటల్ కదా. మన పిల్లల్ని మనం ఎవరమైనా సరే చిన్న గాయం అవుతే కూడా ఒప్పుకుంటామా? మరి మానవులమైన మనమే ఒప్పుకోకపోతే దేవాతి దేవుళ్ళైన వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు పిల్లలను బలివ్వమని? కాబట్టి అక్కడ ఏంటి అంటే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అదే కాన్షియస్నెస్ లో వాళ్ళు మాట్లాడతారు అంతే అక్కడ. అందుకనే జ్ఞానము అంటే చీకటిలో నుంచి వెలుతురులోనికి ప్రయాణం. ధ్యానము అంటే మనం ఆ వెలుగులోనికి ప్రయాణం చేస్తున్నాము. మూఢ నమ్మకాలు, మూఢాచారాలు, మూఢ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూఢ అని మనమే చెప్తున్నాం అక్కడ. కాబట్టి మనకి కరెక్ట్ గా తెలుసు అది తప్పు. 100 మంది చెప్పినంత మాత్రాన 1,00,000 మంది 1,00,000 సార్లు అన్నంత మాత్రాన తప్పు కరెక్ట్ కాదు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ తప్పు తప్పే కదా. కాబట్టి మనం ఆలోచించాలి. మన విజ్ఞతతో మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది దాన్ని బలి అంటున్నారు తప్ప అది నైవేద్యము అనట్లేరు. సో అక్కడ వాళ్ళు చెప్తున్నారు కానీ చాలా దగ్గరలో మన పిరమిడ్ మాస్టర్స్ వెళ్ళి కూర్చొని ధ్యానం చేశాక శ్రీశైలం దగ్గరలో, తిరుపతి దగ్గరలో, చుట్టుపక్కల ఊర్లలో చాలా ఊర్లలో ఇప్పుడు ఆ బలిని ఆపేశారు. చాలా ప్లేసెస్ లో ఆపేశారు బలిని. కొంత కష్టమైంది, కొంత ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, కొన్ని గొడవలు జరిగాయి, కొంతమంది దానివల్ల తిట్లు తిన్నారు, కొంతమంది దానివల్ల ఒక్కొక్కసారి పడితే దెబ్బలు కూడా తిన్నారు. అయినప్పటికీ కూడా చిట్ట చివరికి ఆ మూగ జీవులని రక్షించగలిగారు. చాలా ప్లేసెస్ లో జరిగింది మేడం, ఇది రియల్ గా జరిగింది. సో అది మనం అనుకోవడమే తప్ప అది నిజంగా కరెక్ట్ కాదు. ఏ తల్లి కూడా ఏ పిల్లలని బలి కోరదు కాక కోరదు. అది ఫండమెంటల్ రూల్. అది దాంట్లో అసలు మనం ఇంకా ధ్యానంలోకి వచ్చాక అసలు అది ఆలోచించాల్సిన అవసరమే లేదు అసలు. థ్యాంక్ యూ మ్యామ్. యా ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చక్కగా ధ్యానం చేద్దాం కాసేపు, ఒక 1/2 అవర్ మెడిటేషన్ టైంలో కదా, మెడిటేషన్ చేద్దాం. దాని తర్వాత ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అప్పుడు తీసుకుందాము. ఓకేనా? మేడం నేను లీవ్ అవుతున్నా మేడం. యా ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో నాకు చక్కగా అవకాశం హింస గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ హాయిగా కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి, ఎవరు డిస్టర్బ్ చేయకుండా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేయండి. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ తాగి ధ్యానంలో కూర్చోండి. ముందే ఎండాకాలము, మళ్ళీ వాటర్ కోసం కళ్ళు తెరవడానికి వద్దు. కాబట్టి చక్కగా ఒక 1/2 గ్లాస్ వాటర్ తాగండి, రిలాక్స్ గా కూర్చోండి. ఎవరు కళ్ళు తెరవరాదు. వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం, కాళ్ళు క్రాస్ చేద్దాం, కళ్ళు మూసుకుందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం. సహజంగా మీలో జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనిస్తూ ఉండండి. సహజమైన, సరళమైన, స్వాభావికమైన
శ్వాస ధారని గమనిస్తూ ఉందాం. లోనికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాస. శ్వాస మీద ధ్యాస.